ప్రవాస భారతీయం ప్రపంచానికే ఆదర్శప్రాయం. అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ ఉండే విలువల నెరిగి ఇక్కడికొచ్చి కష్టం మరిగి కష్టములోనే కండలు కరిగి వేదనలోనే వెన్నులు విరిగి ఎన్నిటినో నేర్చి ఎన్నిటికో వచ్చి ఎన్నెన్నో అనుభవాలు పువ్వులుగా పేర్చి ఎనలేని విజయాలు మాలలుగా కూర్చి తెలుగు తల్లి కలంకరించే ప్రవాస ప్రజలకే ఈరోజు నీరాజనాలు, ఈరోజు నీరాజనాలు, ఈ నీరాజనాలు. పొట్ట చేత పట్టుకుని గట్టులెన్నో దాటుకుని పశ్చిమానికొచ్చిన తొలినాళ్లలో పట్టుమని 10 మంది తెలియని ఆ వేళలో ఒంటరిగానే వంటలు, ఒంటరిగానే తంటాలు, ఒంటరితనంతోనే అలా జంట కట్టిన గంటలు. కంటి చెమ్మ వెంట నుండి పోదార్చిన పూటలు ఎలా మరచిపోగలరు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎప్పటికీ వదలరు ఆ గురుతులు ఏ ఒక్కరు. ఆ ఒక్కొక్కరికి ఈరోజు నీరాజనాలు, ఈరోజు నీరాజనాలు, ఈ నీరాజనాలు. అర్ధరాత్రి రింగుమన్న ఫోనుతో అమ్మకెలా ఉందని నాన్నకేమైందని చల్లుమన్న గుండెతో ఒక్క క్షణం ఊపిరాపి అరక్షణాన ఫోను తీసి అంతా సరిగానే ఉంటే అప్పుడే ఊపిరి పీల్చి నిదురించిన కన్నులకి పరితపించు ప్రాణాలకి ఈరోజు నీరాజనాలు, ఈరోజు నీరాజనాలు, ఈ నీరాజనాలు. అన్నీ ఇలా జరుగుతున్నా పట్టుదలే పొట్ట నింపగా పంతములే గొంతు తడపగా దిగులు హాయి అని తెలియక పగలు రేయి పని మరువక సాధించేదాకా కొనసాగించిరి ప్రయత్నం. సాహో అని మీకే ప్రణమిల్లెను ఈ ప్రపంచం. అమెరికన్ల మెప్పు పొందిన ఘనులారా, అంతులేని విజయ గాథల గనులారా, ఆప్త గనులారా, తెలుగు మణులారా, హ్యాట్స్ ఆఫ్ మీకు, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ మీకు, హ్యాట్స్ ఆఫ్. అందుకోండి గుండెలోతు నుండి అందజేసే హ్యాట్స్ ఆఫ్. కాస్త గుండెలు బరువెక్కుంటాయి, పళ్ళు చెమర్చుంటాయి కాబట్టి ఆ అశ్రువులతో నేను విశ్రమించకూడదు. కాబట్టి ఒకే ఒక్క చిన్న ఐటెంతో నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాను. అదేంటంటే దానికి ఇందాక ఆడవాళ్ళనంటే కొట్టడానికి బొక్కేతో కొట్టడానికి వచ్చారు. ఇప్పుడు ఆవిడ సహాయమే నేను కోరుకుంటున్నాను. ఆవిడ ఒకసారి ముందుకు వస్తే మీరు నాకు బృహత్తరమైన సాయం చేయాలి. చేస్తారా? చెమట చిందించాలి, నెత్తురు మరిగించాలి, కానీ మీరే చేస్తున్నారు. ఆ బృహత్తరమైన సహాయం ఏంటంటే మీ 2 చేతులతో ఈ మైక్ పట్టుకుని నా నోటికి తిన్నంగా అలా నుంచాలి. ఇదేదో చిన్న సహాయం అనుకోకండి, ఎముకలు పట్టేస్తాయి. 2 చేతులు పట్టుకోండి, చాలా కష్టం లేకపోయింది.
అయితే ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ ఒక దుర్వార్త, ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే 5 సంవత్సరాల క్రితం నాకు పెళ్ళైపోయింది. ఎవరో పవన్ కళ్యాణ్కో, మహేష్ బాబుకో, ప్రభాస్కో పెళ్ళైతే ఆలోచించాలి కానీ 54, 54 నీకు పెళ్ళైతే నష్టం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు కూడా ఖచ్చితంగా వాళ్ళ భార్యల మీద కవిత్వం పాటలు రాయలేరు. మరి ఇక్కడ ఉన్న రాజకీయ ప్రముఖులు మరి రాయగలరేమో నాకు తెలియదు. వాళ్ళందరిలో నాకు అంత అనుభవం లేదు. వారు ఎక్కువ సమయం కేటాయించలేరు కాబట్టి ఆ పాట పాడి 3 నిమిషాలైనా మరి వాళ్ళని శాంతపరుస్తారేమో మనకు. ఇంతకీ ఈ 5 సంవత్సరాల క్రితం నాకు పెళ్ళయింది కదా. ఆ పెళ్ళైనప్పుడు ఏమైందంటే ఒక సన్నాయి మేళానికి అడ్వాన్స్ ఇచ్చానండి. పెళ్ళికి కావాలి కదా. అయితే నేను బాగానే ఇచ్చాను, కానీ నాకన్నా 5 రెట్లు ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చేసి చివట శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సరే, ఇంకా పంతులు భజంత్రీలు అంటున్నాడు, సన్నాయి అంటున్నాడు. ఏం చేయాలో తెలియక ఇంకా నా దగ్గర ఒక సన్నాయి ఉంటే దాన్నే తీసుకున్నానండి. ఫస్ట్ వెళ్ళి ఆ సన్నాయిని ఇలా శృతి చేశాను. ఇప్పుడు శృతిలోకి వచ్చింది. ఈలోపు గట్టి మేళం అన్నాడు. దాంతో జీవితం ఈ విధంగా మీతో ఎన్నో విషయాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆప్తా సంస్థ. ఇన్ని మంచి